ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇప్పటి వరకు పరిపాలనపై దృష్టి పెట్టాను, ఇకపై పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడతాను అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. 30 రోజుల్లో పార్టీ నిర్మాణంలో కీలక మార్పులు వస్తాయని సంకేతం ఇచ్చారు. 21,50,000 మంది సభ్యత్వాన్ని నమోదు చేసిన తరువాత క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ యాక్టివ్ చేయాలన్న ప్రయత్నం జనసేన ఆత్మీయ సమావేశంలో కనిపించింది. జనసేన పార్టీకి ప్రారంభం నుంచి ఉన్న ప్రధాన సమస్య బలమైన సంస్థాగత నిర్మాణం లేకపోవడం. ఎన్నికల సమయంలో ప్రభావం చూపినప్పటికీ నియోజకవర్గ స్థాయిలో కేడర్ నాయకత్వం కమిటీలు బలహీనంగా ఉండడం వల్ల ఆ ప్రభావం కొనసాగలేదు. ఇప్పుడు ఆ లోటును సరిదిద్దేందుకు పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఇక పార్టీపై ఫుల్ ఫోకస్ పెడతానంటున్న పవన్ తొలి దశగా 30 నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సంస్థాగతంగా ఇన్నాళ్లు పార్టీ వీక్ గా ఉందని, ఇకపై బలపడాల్సిందేనని కార్యకర్తలకు సూచించారు పవన్. ఇప్పుడు దాకా నేను అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూర్చున్నా, అర్థం చేసుకున్నా. చాలా కీలకమైన సమయం నేను పార్టీకే కేటాయిస్తాను. ఈ నెల రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. 1 month 4 weeks సెప్టెంబర్లో ఎన్నికలు ఈ లోపల చేయడానికి ప్రయత్నం చేస్తాం. రాజకీయంగా కూడా తన నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. విజయ్ స్టైల్ తమిళనాడులో ఓకే, కానీ ఏపీ పరిస్థితులు వేరన్నారు. కూటమిగా కలిశాం, కూటమిగా ఉందామన్న పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తున్న సందర్భాలను గుర్తు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు సమయంలో రాష్ట్రానికి కీలకమైన గోల్డెన్ అవర్ లో ఏపీ ప్రజల సుస్థిరత కోసం వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకూడదని కూటమితో వెళ్లేలా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. జైల్లో చూశాను. అరే ఇన్ని కష్టపడ్డాడు పాపం ఈయన కూర్చోబెట్టి నాకు ఏమనిపించింది, నాకు ఊర్లే జైల్లో ఆయన కలిసి బయటకు వచ్చే దారే ఉంది. ఇది గోల్డెన్ అవర్. ఆంధ్రప్రదేశ్ ఇంటెన్సివ్ కేర్లో ఉంది. ఆ రోజు తీసుకునే నిర్ణయమే కీలకం. ఒక్కసారి కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఎవరిని బతకనివ్వరు. పదవులు గుర్తింపు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. కూటమి వల్ల స్థానికంగా గౌరవం దక్కని చోట సరిదిద్దుతారని హామీ ఇచ్చారు. మీరు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత నాది అని కార్యకర్తల ఆత్మగౌరవానికి భరోసానిచ్చారు. అలయన్స్ లో ఇబ్బందులు లేవంటే కొన్ని ఉన్నాయి, కాదు అది మెజారిటీ పెద్ద సమస్యలు కాదు కానీ ఉన్నాయి. నాకు తెలియదు అని మటుకు అనుకోకండి, నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని అయితే నేను చేయను. మీ ఆత్మగౌరవానికి మీరు ఇబ్బంది పడి, గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాది. సామాజిక అంశంపై కూడా మాట్లాడిన పవన్ తాను కాపుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, తాను అందరి వాడినని అన్నారు. సనాతనం, ప్రాంతీయ ఐక్యతను మేళవించి కేడర్ కు గైడెన్స్ ఇచ్చిన పవన్ రాజధాని రైతులు జై అమరావతి కాదు జై ఆంధ్ర నినాదంతో ఐక్యత పెంచాలని సూచన చేశారు. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు నాయకుడి ఇమేజ్, భావోద్వేగం మీద నడిచిన జనసేన పార్టీ ఇకపై నిర్మాణం, కేడర్ నాయకత్వం మీద ఆధారపడే దశలోకి అడుగు పెడుతోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా ముందుండి ఈ ప్రక్రియను నడిపిస్తారని చెప్పడం జనసేన భవిష్యత్తుకు కీలక సంకేతంగా మారింది.